ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అరుణ బ్లాగ్స్ 2984. చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో తీద్దామని డిసైడ్ అయినా. మాట్లాడదాం, మన సబ్స్క్రైబర్కి మాట్లాడదాము. అందరూ ఎదురు చూడవచ్చు, ఎవరైనా అంటే పెద్దగా కాదు, ఒక్కరిద్దరైనా ఆంటీ వీడియోలు తీస్తుంటే ఎందుకు తీస్తలేదో అని అనుకుంటారని తీస్తున్నా నేను. ఈరోజు చెప్దాం వాళ్ళకి అని. కొంచెం నాకు హెల్త్ చాలా అంటే చాలా బాగాలేకుండే, అట్లా అని వీడియోస్ కూడా చేయలేదు. అది కూడా కారణం హెల్త్ ఎట్లా పాడైందంటే, ఇంట్లో కొంచెం మా పాపకి యాక్సిడెంట్ అయింది. చాలా ప్రాబ్లంలో ఉండే మేము. దానివల్ల కూడా నాకు చాలా టెన్షన్తో హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఎట్లా అయిపోయింది అన్నట్ల టెన్షన్లతోటి హెల్త్ అంతా పాడైంది నాకు. ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం తింటున్న జర్ర, ఇక అదే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇంకా తగ్గలేదు మా పాపకైతే, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ సంవత్సరం మాకు మంచిగా రాలేదు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు ప్రాబ్లమ్స్. నేనైతే బతుకుతానో లేదో అనుకున్నా నేను, అంత హెల్త్ పాడైంది నాకు. ఇప్పుడు 2 రోజుల నుంచి మళ్ళీ జలుబు, కొంచెం జలుబులాగా ఉంది. అని చాలా అంటే చాలా లేవలేక పోయినా నేను. చాలా హెల్త్ పాడైంది. నా పాపకి ఇట్లా అయిపోయింది కదా అని సడన్గా నాకు షాక్లో అయిపోయినా నేను. ఇట్లా మాట్లాడితే ఏడుపు వస్తుందని వీడియోలు తీయకున్నారు మా ఇంట్లో. ఏడవని నేను, కానీ అందరు మంచిగా ఉండాలి. కష్టాలు అసలు ఇట్లా ఎవరికి రావద్దు. అందరు సపోర్ట్ చేస్తారు, మీరు చూస్తుర్రు. వేరే వీడియోస్ పెట్టినా, పిల్లల వీడియోస్ పెట్టినా నాకు సపోర్ట్ చేస్తుర్రు. చాలా చాలా థ్యాంక్స్. అందరూ మంచిగా దేవుడికి కోరుకుండి నా పిల్ల మంచిగా కావాలని, మా బిడ్డకి మంచిగా కావాలి. ఒక ఇంటికి ఇచ్చే పిల్ల కదా, భయం అవుతుంది. ఒకరింటికి ఇచ్చే పిల్ల కాలు చెప్పులు ఎందుకు ఎగిరి కాలే, కానీ పండ్లకి ఎఫెక్ట్ అయింది. దానివల్లనే చాలా టెన్షన్ అయిపోయింది మాకు. బోర్ల పక్కల పడేసరికి మూతి మీద ఇట్లా దాకింది బాగా, ఈడ అంతా దాకింది. నెల 15 రోజులు అయింది అయిపోయి. కానీ అయిన రోజు నాకు ఇట్లా కళ్ళల్లో తిరుగుతుంది. ఇట్లా పడుకుంటే గుర్తొస్తా, మమ్మీ నాకు ఇట్లా పండ్లు పోయినాయి మమ్మీ అని చెప్తాను కదా, అదే నాకు కళ్ళలో తిరిగి ఎంత ఖరాబ్. నేను అనుకుంటా దేవుడికి నాకైనా చేసేది ఉండే, కానీ నా పిల్లకి అట్లా చేసేది లేకుండా అని మొక్కుతున్నా నేను. నా బిడ్డనే నా ధైర్యం అయితే ఇస్తుంది. వద్దు మమ్మీ అట్లా టెన్షన్ పడుకో, ఏం కాదు, మంచిగా అవుతా, నేను మంచిగా అవుతా అని చెప్తుంది. కొంచెం 2 రోజుల నుంచి కొంచెం మంచిగా అవుతుంది. అందరితో కూడా మాట్లాడితే నాకు మనసు పరువుగా చాలా ఉండే నాకు. అందరు అనుకోవచ్చు ఆంటీ వీడియోలు ఎందుకు తీస్తలేదో అనుకుంటారేమో అని, అట్లనే నా బాధ కూడా చెప్తా అనుకొని ఈరోజు వచ్చిన నేను. అందుకే తీయాలనిపిస్తలేదు, మాట్లాడితే ఏడుపు వస్తుంది. మేము తింటలేము సరిగా, బయట ఎవరికి చెప్పలేకపోతున్నాం ఏమి. మేము అంకుల్ సరిగా లేడు, పట్టించుకోడు. కొడుకైనా చెయ్యికి వచ్చినాక సపోర్ట్ ఇస్తాడేమంటే, కొడుకు 4 సంవత్సరాల నుంచి బయటనే ఉంటుండు. చెడు దోస్తులే కావాలి అని అడగడు. అమ్మ పోయిందా ఉందా బతుకుందా అని అడగడు.
చేసుకున్న అయినా అట్లా కన్నా అయినా ఇట్లా ఒక్క పిల్ల చేస్తుంది మంచిగా. ఆ పిల్ల కూడా నిమ్మలంగా పెడతాడు దేవుడు. ఏదో ఒక పరీక్ష పెళ్ళి ఖాయమైంది, అదే పోయింది. అది మా మంచి కోసమే అయింది. ఆ పిల్లగాడు మంచిగా లేకుంటే మంచిగా దేవుడు ముంగట వచ్చి చూపించిండు అన్నీ. ఇది కూడా కొంచెం నా బిడ్డకు సపోర్ట్ చేశాను దేవుడు. సారీ ఫ్రెండ్స్, నాకు అందుకే రావాలనిపిస్తలేదు వీడియోలలో. నేను వస్తేనే ఏడుస్తుందని అట్లా అనుకోకండి. నాకు చాలా బాధలో ఉన్నాను. అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి హాస్పిటల్లో కడుతున్నాం. మీకు తెలుసు కదా డెంటల్స్ ఎట్లా ఉంటుంది, లక్షలే ఉంటుంది. అది పోయి ముంగడి పళ్ళకి ఎఫెక్ట్ అయింది. సారీ ఫ్రెండ్స్, ఏం అనుకోకండి. పిల్లలు ఆంటీ వస్తేనే ఇట్లా ఏడ్చి చెప్తుందని బాధ అనిపించింది. మీతో ఏమైనా చెప్పుకుంటే తగ్గుతుంది నాకు అని కొంచెం చెప్పుకుంటే ఛాతీల బాధ అనేది మనసులో కొంచెం బరువు అనేది అల్కగా అనిపిస్తుంది మనుషులకు చెప్తే. ఇట్లా చెప్తే కూడా ఒక ఇంటూ చూస్తుర్రు అన్నట్లు అనిపిస్తుంది కదా, అట్లా అని చెప్తున్నా. నేను సపోర్ట్ చేయండి, నాకు చాలా చాలా సపోర్ట్ అవసరం. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీ రుణం ఎప్పుడు మర్చిపోను నేను. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచిగా చేస్తారు, ఇంకా మంచిగా కావాలి. నేను ఇప్పటి నుంచి మళ్ళీ వీడియో తీస్తాను, పెడతాను వీడియోస్ అన్నీ. నేను మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి నాన్న, పుణ్యం ఉంటుంది. ఉన్న వాళ్ళకి సపోర్ట్లు చేస్తారు మీరు, నాసంటే వాళ్ళ గరీబ్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. బయట పని చేయలేక చెయ్యి బాగలేదు, ఆపరేషన్ అయింది, వణుకుతో చెయ్యిగో ఇంతే వస్తుంది. ఇక ఇట్లా రాదు, ఈ చేయితో ఏం పట్టుకొని కూడా రాదు. ఇళ్ళల్లో పని చేద్దాం ఊడుద్దాం అంటే కూడా ఈ 2 ఏళ్ళే ఇట్లా అవుతాయి, ఈ 3 ఏళ్ళు ఇట్లానే ఉంటాయి. ఇట్లానే ఉంటాయి. ఆపరేషన్ అయింది ఈ చెయ్యికి. ఈ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇప్పి, ఈ చెయ్యి అంతా ఇప్పి చేసిర్రు ఆపరేషన్లో. కుట్లుంటాయి అన్నీ. ఇక్కడ నుంచి మొత్తం కుట్లుంటాయి. కనిపిస్తాయో లేదో ఫోన్లో కానీ కుట్లుంటాయి. ఇక మొత్తం చెయ్యికి ఇట్లానే వస్తుంది అంతే. ఇది కూడా పైననే ఉంటుంది, ఇది ఒకటే కింద వస్తుంది. ఇది ఇక్కడే ఉంటుంది, ఇవి ఇక్కడే ఉంటాయి. రాదు పని చేయడానికి. అట్లా అని వీడియోలు తీయడానికి ఇది ముంగట వచ్చిన నేను. పొయ్యి మీద చాయ్ పెట్టి మీతో మాట్లాడుతున్నా. కొంచెం సపోర్ట్ చేయండి నాన్న, పుణ్యం ఉంటుంది. పాలు నిన్న మొన్న తెచ్చిన ఉంటే పలిగిపోయినాయి. ఎందుకో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే పలుగుతుంది పాలు. మీతో మాట్లాడుతున్నా చూసుకోలేదు. అన్నీ వేసిన చక్కెర చీపు అన్నీ వేసిన పలిగిపోయినాయి. ఇంకా చెప్పాలి, కామెంట్లు, మెసేజ్లు. మీరు దేవుడికి ప్రార్థన చేయండి, మా బిడ్డకు మంచిగా కావాలని, నా హెల్త్ మంచిగా ఉండాలని. మీరు కూడా అందరు మంచిగా ఉండాలి, దేవుడి దగ్గర అందరు మంచిగా ఉండాలి. బండి మీద పోయిన వాళ్ళు సేఫ్ పోండి. నేను ఇంతకుముందు కూడా చెప్తానే ఉన్నాను నేను అందరికీ, కానీ నా బిడ్డకే జరిగింది అట్లా. మంచిగా పోతుంది, హెల్మెట్లు అవి అన్నీ పెట్టుకొనే పోతుంది. అయినా కానీ ఇక ఇంట్లో రాసుకుంటే ఎప్పుడైనా ఏమైనా అవుతుంది అనుకుంటాం. ఒకటి మనం జరిగేది జరుగుతూనే ఉంటుంది, కానీ దేవుడు పానం కాపాడిండు. ఇంకా కోపంతో అంటాం దేవుడి మీద, కానీ ఇంకా ఎవరికనాలి, కానీ కాపాడిండు. కాలు చేతులు ఇరగలు, పైసా పెడితే అవుతుంది అంటారు అందరూ. పెట్టినాం, ఇప్పటికే 1 లక్షలు అయినాయి. అక్కడ ఇక్కడ లోన్లు తీసి పెట్టినాము. ఎట్లయినా కష్టపడి మీరు సపోర్ట్ చేయండి. నాకు చాలా అంటే చాలా అవసరం ఉంది. ఎట్లా చెప్పాలని కూడా అర్థమవుతలేదు మాకు.
ఆ ఇంట్లో మగలు సపోర్ట్ లేదు మాకు. పడిపోయిన రాత్రి ఆయన ఉన్నాడు కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. తాగేసి ఉంటాడు. ఒక్క ఆమె నేను మమ్మీ ఇట్లా అయింది నాకు కానీ అందరు తీసుకొచ్చారు. రోడ్ మీద పడితే అంబులెన్స్ బుక్ చేస్తామంట. ఆమెకు ఇట్లా చూసి లేచిందంట. కొంచెం సేపటికి వాష్ లేకుండా అంట. ఇట్లా చూసేసరికి పళ్ళు చూసేసరికి లేదు మీ కాలు మొత్తం మా మమ్మీ దగ్గర తీసుకోవండి అని అన్నారంట. ఇంటికి తీసుకొచ్చారు అందరూ. చూసేసరికి మస్తు భయపడినా నేను. చూసి ఏ హాస్పిటల్ తీసుకుపోదామని ఫోన్లు చేయాలంటే కాల్చుతలో అనుకున్నాను. నాకు చాలా మా ఆయన అట్లా లేస్తలేడు. ఆయన ఏం చేయాలి లేచినా కానీ వేస్ట్. ఆయన తాళం వేసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఇక మేము వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చారు పాపం వాళ్ళు. జరసేపట్లోనే మా అక్క కొడుకు అందరు వచ్చారు. అప్పుడు ధైర్యం వచ్చింది కొంచెం. కానీ మా ఆయన ఉండి కూడా ఆయనకు లోపడేసి తాళం వేసి వెళ్ళిపోయినాం. ఎవరు తెలియదు కూడా తెలియదు ఆయనకి. తెల్లారి మళ్ళీ అంతమంది వచ్చి ఏమైంది అని కూడా అడగలేడు. అందరూ తిట్టారు. అట్లనే చేస్తాడు అప్పటి నుంచి. ఆయన పట్టించుకోడు. సేమ్ అట్లనే కొడుకు తయారైంది. వాడుకుంటే ప్రేమ అనేది ఉంటుంది కానీ ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేసింది మొత్తం. కానీ వాడు చాలా మంచోడు నా కొడుకు. ప్రేమ అనేది ఉంది వాడి దగ్గర కానీ ఎందుకు అట్లా చేస్తుండో ఏమో తెలియదు. మొత్తం 4 సంవత్సరం ముఖం చూడకుండా మాట్లాడకుండా ఉంటుండే. తాగుడు మనిషికి అన్ని మానే ఇది చేసేస్తుంది. ఒక్కరోజు ఎక్కడైనా పోతే ఉండకపోతుండే. అసలు 4 సంవత్సరం అయింది ముఖం చూస్తున్నాడు. మొన్న పోయి ఒక్కరోజు దసరాకు పోయి సంజాయించిన మారినా మంచిగా మారు ఇంటికి రా అని. మారారు. వేస్ట్ చెప్పి దేవుడు కదే కోరుకుంటాడు. అన్ని ఫ్రెండ్షిప్ తాగుడు అన్నీ మానేసి ఇంటికి వస్తే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది. నేను ఇట్లానే పోయినా అనుకో ఎవరు పోతారు రా నాన్న అని ఎవరైనా అంటారు ఆయనకి. సారీ ఫ్రెండ్స్, ఓకే ఇవే చెప్తుంది ఫస్ట్ టైం వచ్చి అని అనుకోకండి. గుర్తు వస్తా ఉన్నాయి అన్నీ బాధ అనిపిస్తుంది అన్నీ నాకు. ఇంకా పాల ప్యాకెట్ తీసుకొచ్చి చాయ్ అయినా పెట్టుకుంటా. రండి కామెంట్ చేయండి. చాయ్ తాగడానికి రండి. కామెంట్లు చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ 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 ఈ వీడియోకైనా అందరూ సపోర్ట్ చేయండి. నాకు కొంచెం హెల్ప్ చేయండి మీరు అందరు నాకు. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్. షేర్, సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్. బాయ్.